హలో అండి, నమస్కారం. ఇప్పుడైతే మనము సిఎస్ఎస్లో సింటాక్స్ గురించి క్లియర్గా చెప్తాను. సో చూసేయండి. సో ఇక్కడైతే నేను ఇంతకు ముందుగా కూడా నేను సిఎస్ఎస్ సింటాక్స్ అనేది రాశాను కదా, అప్పుడు నేను ఫర్దర్గా చెప్తాను అనేసి చెప్పాను. సో ఇక్కడైతే చూడండి, H1 అండ్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ అని ఇచ్చేసాను. అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి 12px అనేసి ఇచ్చాను అనమాట. సో దీన్ని నేను ఇప్పుడు డిస్క్రైబ్ అనేది చేస్తాను చూడండి. సో ఇక్కడ H1 అనేసి ఉంది కదా, జనరల్గా మీరు HTML నేర్చుకుని ఉంటే H1 అంటే ఏంటి? H1 అంటే హెడ్డింగ్ ట్యాగ్ కదా. సో H1 అంటే ఒక ట్యాగ్ అనేసి మీకు తెలిసిపోయింది కదా. సో ఇది వచ్చేసి మనము ఇక్కడ ఒక ఫ్లవర్ బ్రాకెట్ ముందు ఒక ట్యాగ్ని మనం తీసుకున్నాము అంటే, లోపల ఇలా సంథింగ్ డిస్క్రైబ్ చేసాము అంటే, దీన్ని మనము ఈ ట్యాగ్ని మనము సెలెక్టర్ అనేసి అంటామన్నమాట. సెలెక్టర్. సో H1 అనేది సెలెక్టర్ అనేసి అంటుంటున్నాం. సో ఇక్కడ కలర్ ఆరెంజ్ అనేసి ఇచ్చాను కదా. సో ఇదేంటి అంటే డిక్లరేషన్ పార్ట్ అనేసి అంటాము. సో దీన్ని మనము డిక్లరేషన్ అనేసి అంటాము. సో ఇదొక డిక్లరేషన్. అండ్ మీకు ఇక్కడ సంథింగ్ మీరు అబ్జర్వ్ చేసినట్టుగా అయితే సెమీ కోలన్ కనిపిస్తుంది, కోలన్ కనిపిస్తుంది కదా. సో దాని తర్వాత ఇంకొకటి ఉంది కదా, ఇదొక పార్ట్ లాగా ఉంది, ఇదొక పార్ట్ లాగా ఉంది. సో దీన్ని కూడా మనము డిక్లరేషన్ అనేసి అంటాము. సో మరి ఇక్కడ మనము మీరు కలర్ ఆరెంజ్, ఫాంట్ సైజ్ 12px చూసినట్టుగా అయితే కీ వాల్యూ పేర్లా ఉంది కదా. సో మనము దీన్ని జనరల్గా మనం దీన్ని కీ అయినా అని పిలవచ్చు, లేకపోతే ప్రాపర్టీ అనేసి పిలవచ్చు. ఇక్కడైతే మనము సిఎస్ఎస్లో ప్రాపర్టీ అనేసి అంటుంటాము. ఈ వాల్యూ అంటే ఆరెంజ్ని మనం ఏమంటామంటే వాల్యూ అనేసి పిలుస్తూ ఉంటాము. సో సేమ్ ఇక్కడ కూడా ఫాంట్ సైజ్ అనేది ప్రాపర్టీ అన్నమాట. అండ్ 12px అంటే ఏంటి? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ కలర్ అనేది ప్రాపర్టీ, ఆరెంజ్ అనేది వాల్యూ. ఇక్కడ మనము ఈ కోలన్, సెమీ కోలన్ ఇలా ఉంది కదా, దీన్ని ఒక డిక్లరేషన్ పార్ట్ అనేసి అంటాము, దీన్ని ఒక డిక్లరేషన్ పార్ట్ అనేసి అంటాము. ఇక్కడ H1 కాదండి, మనము ఏ ట్యాగ్ అన్నా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అర్థం కావాలి ఇక్కడే ఏదన్నా అంటే, నేను ఇక్కడ జస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇదేం ప్రాపర్ నేను కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయట్లేదు, జస్ట్ మీకు అర్థం అవ్వడానికి చిన్న ఎగ్జాంపుల్. సో HTML ట్యాగ్ ఓపెన్ చేశాను, ఇక్కడ టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేసుకున్నాను, సంథింగ్ ఏదో ఒకటి రాసేసి క్లోజ్ చేశాను టైటిల్ ట్యాగ్ అనేది. తర్వాత బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేశాను. సో బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేసేసి సంథింగ్ ఇంకా ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా ఓపెన్ చేసేసి సంథింగ్ ఏదన్నా హాయ్ అనేసి ఇచ్చి క్లోజ్ చేశాను. సో ఇక్కడ నేను బాడీ ట్యాగ్ ఇంకా HTML ట్యాగ్ అనేవి క్లోజ్ చేశాను, రైట్. సో ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది తీసుకున్నాను కదండి. ఆ పారాగ్రాఫ్ ట్యాగ్కి ఇక్కడ ఎన్నైనా అయి ఉండొచ్చు. పారాగ్రాఫ్ ట్యాగ్ నేను 2-3 తీసుకున్నాను. అయితే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి నేను ఒక స్టైల్ అనేది ఇవ్వాలి అంటే నేను ఇలా రాసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ అని తీసుకున్నాను కదా, సారీ H1 అని తీసుకుందాం, మనకు అక్కడ H1 అని తీసుకున్నాం కాబట్టి H1 ట్యాగ్ అనేసి తీసుకున్నాను. సో ఇక్కడ నేను H1లో అసలు ఏమేమి రాశాను, అసలు ఏం కంటెంట్ రాశాను, వాటన్నిటికల్లా నేను ఒక కలర్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాను. సరే, నా వెబ్ పేజ్లో టోటల్గా ఒక 3 H1 ట్యాగ్స్ ఉన్నాయి. సో నేను ఎట్ ఏ టైం నేను ఒక కలర్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఫాంట్ సైజ్ కూడా ఒకేసారి నేను ఇవ్వాలనుకున్నాను. సో మనము అప్పుడు ఇలా సింటాక్స్ రాస్తే, ఇక్కడ సింటాక్స్లో ఏదైతే ఉందో H1 ట్యాగ్ని మనం ఇక్కడ సెలెక్టర్ అన్నాం కదా. సో ఇక్కడ H1 ట్యాగ్ని కాల్ చేసేసి ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది నెససరీ అండి. సో మనము ఇలా సెలెక్టర్ ఇవి యూజ్ చేసే అప్పుడు మనమైతే ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అండ్ మనకి HTMLలో జనరల్గా ఈ యాంగులర్ బ్రాకెట్స్కి మించి ఇంకొక బ్రాకెట్స్ అనేది యూజ్ చేయం కదా. ఇక్కడ మనం సిఎస్ఎస్లో అయితే ఫ్లవర్ బ్రాకెట్, వీటిని మనము ఇలా రాస్తే ఫ్లవర్ బ్రాకెట్ అనేసి అంటాము. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్ని యూజ్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక వెబ్
లైక్ ఏదన్నా ఒక కోడ్ అనేది ఉంది, వెబ్ పేజ్ అనేది ఉంది, దానికి కోడ్ చూస్తుంటే మనకి ఏదైనా ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్లో అలా కనిపించింది అంటే ఇక్కడ ఓకే సిఎస్ఎస్ యూజ్ చేస్తారు అనేసి మనం ఈజీగా అర్థం చేసేసుకోవచ్చు, రైట్. సో H1 అనేది సెలెక్టర్ కదా, ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది ఒక ట్యాగ్ని లేకపోతే ఒక ట్యాగ్ని ఎలిమెంట్ని మనము ఇక్కడ తీసుకున్నప్పుడు అది సెలెక్టర్ అవుతుంది కదా, దాని తర్వాత మనమైతే ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది యూజ్ చేయాలి. ఓకే, యూజ్ చేశాక మనమైతే వీటి మధ్యలో అంటే ప్రాపర్టీ వాల్యూ మధ్యలో కంపల్సరీగా కోలన్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఉంటే కోలన్, ఇలా ఉంటే సెమికోలన్ కదా. సో ఇలా కోలన్ యూజ్ చేస్తాము. తర్వాత ఒకే ఒక డిక్లరేషన్ పార్ట్ అయిపోయింది, ఒక స్టైల్ ఇవ్వాలనుకున్నాం అది ఇచ్చేసాం. తర్వాత సెమికోలన్ ఇవ్వాల్సి ఉంటుంది. సెమికోలన్ అయ్యాక వాట్ ఎవర్ మీకు ఫాంట్ సైజ్ కావాలా, లైక్ టెక్స్ట్ అలైన్మెంట్ కావాలా, మీకు ఏది కావాల్స్తే అది మీకు వెబ్ పేజ్కి తగ్గట్టుగా మీరు ఏం ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే అది మీరు యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ నేను ఫాంట్ సైజ్ నాకు కావాలి అంటే ఇక్కడ టెక్స్ట్ ఏదైతే రాస్తానో సర్టెన్ ఫాంట్లో రావాలి అంటే 12 లేకపోతే 13, 14, 15, 16 ఇలా మనము చాలా దాంట్లో చూసే ఉంటాం కదా ఫాంట్ సైజ్ అనేది. సో ఆ ఫాంట్ సైజ్ అనేది నాకు అన్ని ఈ H1కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా 12px రావాలి అనేసి నేను డిసైడ్ చేశాను. సో నేనైతే 12px అనేసి రాశాను. తర్వాత యాజ్ యూజువల్ ఈ సెమికోలన్ ఇచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా రాస్తేనే, ఇలా మనం కోడ్లో లైక్ వెబ్ పేజెస్ చేయడానికి రాస్తేనే మనకైతే ఇక్కడ ఆరెంజ్ అనేసి వస్తుంది, ఫాంట్ సైజ్ 12px అనేసి వస్తుందన్నమాట. సో అర్థమైంది కదా, మళ్ళీ చెప్తున్నాను. దీన్ని మనము సెలెక్టర్ అనేసి అంటాము, ఈ పార్ట్ని మనము డిక్లరేషన్ అంటున్నాము. ఇక్కడ మనము లైక్ ఎన్ని డిక్లరేషన్ పార్ట్స్ అన్న తీసుకోవచ్చండి. సో ఇలా మనము డిక్లరేషన్ పార్ట్కి సెమికోలన్తో మనము అయితే డివైడ్ చేసేసుకొని మనమైతే ఇలా యూజ్ చేస్తూ ఉంటాము. ఎస్, ఇప్పుడైతే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది తీసుకున్నాను, కలర్ వచ్చేసి రెడ్ అనేసి తీసుకున్నాను, టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్. అక్కడైతే మనము ఫాంట్ సైజ్ కదా, ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టెక్స్ట్ అలైన్ చేయొచ్చు అంటే సెంటర్ అన్నాను కదా. లైక్ ఇక్కడ మనము రైట్ తీసుకోవచ్చు, లెఫ్ట్ తీసుకోవచ్చు, అలా అన్నమాట. సెంటర్ అంటే లైక్ ఒక పేజ్ ఉంది, ఇది సెంటర్ కదా, లెఫ్ట్ అండ్ రైట్. నీకు ఆ కంటెంట్ అనేది లెఫ్ట్లో రావాలా, రైట్లో రావాలా, సెంటర్లో రావాలో కూడా మీరు డిసైడ్ చేసేసుకోవచ్చు. సో దానికోసం మనం ఇలా సెంటర్ అనేసి యూజ్ చేసాం. ఇంకా ఇలా టర్మినాలజీస్ అనేవి చాలా ఉంటాయండి. జస్ట్ నేను సింటాక్స్ అనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అసలు ఈ సెలెక్టర్స్ అసలు మనం పెద్ద వెబ్ పేజెస్లో లేకపోతే ప్రతి ఒక్క టాపిక్లో కూడా మనం ఎలా యూస్ చేయొచ్చు అనేసి నేను ఇంకా డీటెయిల్గా వీడియోస్ అనేవి చేస్తాను. సో ఫర్దర్ వీడియోస్లో అయితే చూసేసేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిఎస్ఎస్ సింటాక్స్ అండి. అండ్ ఫర్దర్ వీడియోస్లో ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా మనము ఎక్స్ప్లెయిన్ అనేది చేసేసుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, ఇప్పుడైతే మీరు థియరిటికల్ పార్ట్గా సింటాక్స్ అంటే ఎలా ఉంటుందో చూశారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ VS కోడ్లో నేను సింటాక్స్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ మనము HTML ట్యాగ్ తీసుకుందాం. తీసుకొని దీంట్లో మనము హెడ్ ట్యాగ్ అయితే తీసుకుంటున్నామండి. హెడ్ ట్యాగ్ తర్వాత మనం ఏం తీసుకోవాలని చెప్పాము, స్టైల్ ట్యాగ్ అయితే తీసుకోవాలి. HTMLలో ఈ స్టైల్ ట్యాగ్తోనే మనం ఏమైనా చేయగలుగుతామండి. సో స్టైల్ ట్యాగ్ తీసుకుని దాని లోపల మనమైతే సింటాక్స్ ఉంటుంది, నేను ఇంతకు ముందుగా చెప్పింది. సో ఫ్లవర్ బ్రేస్ అయితే ఇవ్వాలన్నమాట. ఫ్లవర్ బ్రేస్ ఇచ్చాక ఇక్కడ నేను కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. కలర్ వచ్చేసి ఆరెంజ్ ఇస్తాను. ఓకే, ఆటోమేటిక్గా మనకు కలర్ ఏదైతే ఆరెంజ్ అంటే ఆరెంజ్, ఇలా ఓతోటి ఉన్నాయి కూడా ఇక్కడ అడ్వాన్స్గా వస్తుంటాయి. VS కోడ్లో ఇదే ప్రత్యేకత అండి. సో VS కోడ్ యూజ్ చేయండి అని చెప్పాను. సో ఇక్కడ మనకి ఇలా ఆరెంజ్ కలర్ కూడా వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ కోలన్ ఇచ్చాము, ఒక కీ అండ్ వాల్యూ లాగా ప్రాపర్టీ వాల్యూ లాగా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, సెమీకాలన్ ఇవ్వాలి కదా. సెమీకాలన్ ఇచ్చాక నేను టెక్స్ట్ అలైన్ అయితే ఇస్తున్నాను.
అంటే టెక్స్ట్ అనేది ఎలా ఉండాలి అనేసి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఫీచర్స్ అనేవి చూపిస్తున్నాయి చూడండి. టెక్స్ట్ అలైన్ వచ్చేసి లెఫ్ట్ ఇస్తున్నాను నేను. సో ఇది అయిపోయాక ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ మళ్ళీ సెమికోలన్ వచ్చేసింది కాబట్టి ఇట్స్ ఓకే. ఇంకా తర్వాత ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ మళ్ళీ క్లోజ్ అనేది చేయాలి. ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా స్టైల్ ట్యాగ్ కూడా క్లోజ్ అయింది, హెడ్ ట్యాగ్ కూడా క్లోజ్ అయింది. హెడ్ ట్యాగ్ క్లోజ్ అయ్యాక మనమైతే బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అదే మీరు వేరే దాంట్లో అంటే వేరే దాంట్లో మీరు ఇది ఇలా చేస్తే ఆటోమేటిక్గా ఇలా క్లోజ్ అవ్వడం ఇవన్నీ కూడా ఉండవండి. ఇలా ఫీచర్ ముందే అడ్వాన్స్గా మనం ఏం చేయాలో చూపించడం ఇవన్నీ కూడా ఉండవు. ఇక్కడ ఆటోమేటిక్గా చూస్తున్నారా బాడీ ట్యాగ్ కూడా క్లోజ్ అయింది. తర్వాత నేను ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. సో హలో వరల్డ్ అనేసి జస్ట్ సింపుల్గా ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడికైతే ఎండ్ చేద్దామండి, ఎందుకంటే ఇది ఓన్లీ సింటాక్స్ కాబట్టి ఇక్కడ మీకు రన్ చేసి చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను ఇక్కడ ఏం చూపిద్దాం అనుకున్నానంటే ఈ స్టైల్ ట్యాగ్ నుంచి స్టైల్ ట్యాగ్ క్లోజ్ అయింది కదా అండి, ఇది మనకి సిఎస్ఎస్లో సింటాక్స్ అనేసి అంటుంటాం. ఓకేనా? సో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ ఇక్కడ మనం తీసుకున్నాం. ఓకేనా? తీసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అనేది మనం ఏమన్నా ఇవ్వచ్చు అని చెప్పాం. ఒకసారి చూడండి, ఆరెంజ్ స్పెల్లింగ్ ఏంటి? ORA కదా, ORO ఇస్తున్నాను. ఇక్కడ ముందుగా ఆరెంజ్ కలర్ ఉండే అది పోయింది. ఇది కూడా టెక్స్ట్ కూడా చేంజ్ అయింది, అంటే కలర్ కూడా చేంజ్ అయింది. మళ్ళీ ఏ పెడితే వస్తుంది. ఒకవేళ రెడ్ పెట్టి చూద్దాం, రెడ్ పెడితే ఇలా రెడ్ కలర్ వచ్చేస్తుంది. అంటే మీకు ఇక్కడ ఏమర్థమైంది? రాంగ్ స్పెల్లింగ్స్ అనేవి ఇవ్వద్దు అనేసి అర్థమైంది కదా. ఇంకా ఇక్కడ కలర్ కదా, కలర్కి చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది నేను చెప్పేటప్పుడు, ఏంటి మేడం కలర్ అంటే కలర్ స్పెల్లింగ్ మేబీ రాదేమో అనేసి చాలామంది ఇలా రాస్తుంటాం కదా అండి. సో ఇలా రాస్తుంటారు. కాకపోతే మనకి ఇక్కడ సిఎస్ఎస్లో కానివ్వండి ఏ దాంట్లో అయినా కూడా లాంగ్వేజెస్లో ఇది తీసుకోదు, COLORA తీసుకుంటుంది. కాబట్టి మన కలర్ స్పెల్లింగ్ అంటే వేరేది అని తెలుసు, కాకపోతే మనం ఇదే యూజ్ చేయాలి అండి కలర్స్ కోసం. కాబట్టి ఇది ఒక సిఎస్ఎస్ సింటాక్స్ అండి. నెక్స్ట్ టాపిక్స్లో ఇంకా మెయిన్ టాపిక్స్కి వెళ్ళిపోయి ప్రాక్టికల్గా అన్నీ చూసేద్దాం.